రాయలసీమలో నీటి రాజకీయం ప్రారంభమైంది. ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీలు నీళ్ల వాటాలపైన ఆందోళన చేస్తూ ఉంటే, ఈరోజు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఐఏబీ మీటింగ్ జరిగింది. అయితే ఈ సమావేశంలో తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఇప్పటికే సాగునీటికి సరైనటువంటి అవకాశాలు, తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఒకవైపు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఐఏబీ మీటింగ్ జరిగింది. కర్నూలు జిల్లా రైతాంగం పరిస్థితి ఎలా ఉంది? నీటి వాటాల యొక్క పరిస్థితి? ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అడిగింది. ఇప్పుడు మా రైతులకు మేము నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం, మీరు కూడా డిపిఆర్ ఇచ్చేసేయండి, మీ రైతులు కూడా ఉంటే కనీసం మన వాళ్ళు గవర్నమెంట్ నుంచి స్పందన, అధికారులు కానీ ఎవ్వరు కూడా స్పందన లేకపోవడం, ఏ విధంగా ఆలోచన చేయాలనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు ఐబీ మీటింగ్ జరిగితే ఏ మంత్రి కూడా మీటింగ్ లేని రాని పరిస్థితి ఉంటే, అంటే వీళ్ళకి ఇరిగేషన్ మీద, ఈ ఈ ప్రాజెక్టుల మీద ఏమి ఈ మంత్రులకు అవగాహన ఉంది, లేకుంటే ఏమి ఇంట్రెస్ట్ ఉందనేది మనం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఇంక చూసాం, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయి కూడా ఒక్కరే ఎమ్మెల్యే వచ్చినారనేది మనం ఈరోజు మీరు చెప్పేదాన్ని బట్టి వింటే మనం తెలుసు. అంటే దానికి సంబంధించిన అధికారులు కూడా ఇరిగేషన్ మీటింగ్ రాని పరిస్థితిలో ఉంటే ఏమంటే అంత నెగ్లిజెన్సీ ఉంటే రైతుల పంటలను రైతులను ఏ విధంగా కాపాడతారు? ఇప్పుడు శ్రీశైలం, మన తుంగభద్రలో దగ్గర 90 టీఎంసీ నీళ్ళు ఉన్నాయని మనం అనుకుంటే, కర్నూలు జిల్లాకు సంబంధించిన వరకు మన వాటా వరకు 11 టీఎంసీలు కానీ 10 టీఎంసీలు కానీ వచ్చాయి. దాంట్లో ఒక 4.5 టీఎంసీలు మనం డ్రింకింగ్ వాటర్కి పెట్టుకుని ఉంటే, కొదవ నీళ్ళు రైతులకు ఆరుతడిపి, నువ్వు ఒక 15 రోజులకి ఇచ్చి మళ్ళీ ఒక 20 రోజులు స్టాప్ చేస్తావా? మొత్తం వచ్చేసి కొద్ది వరకైనా కూడా పంటలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కెనాలమ్మడి నీళ్లు పాడితే ఆ చుట్టుపక్కల ఏదైతే ఉంటాయో ఈ కాలువల నీళ్లు పాడితే ఆ చుట్టుపక్కల ఉండే బోర్లు కానీ, లేకుంటే ఏదైనా చిన్న చిన్న కుంటలు కానీ ఏదైనా ఉంటే నీళ్లు దానిలోకి పోయి పశువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి అది. ఇప్పుడు రాని పరిస్థితి, పశువులకు కూడా నీళ్లు లేని పరిస్థితి. రాని వాళ్ళు ఇట్లా ఏదో ఇంత ఏం నీళ్ళు వదిలిపెట్టాము మేము, ఇది పంట పొలాలకు వదిలిపెట్టాము అది ఇది అంటే మాత్రం రైతులకు పండించుకునే పంటలు అట్లా వదిలిపెట్టేసేయండి, లాస్ట్ తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి. అంటే ఒకవైపు చెప్తుంది కదా ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వము, రైతుల కోసమే పనిచేస్తుంది, రైతు సంక్షేమం కోసం పనిచేస్తుంది అని చెప్తా ఉంది కదా. మరి దీని ఎట్లా చూడండి? మా రైతుల ప్రభుత్వం అయితే ఈ ఏరియా కోసము రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది? పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చేసింది? క్రాప్ ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఉండే పరిస్థితి ఏంది? వీళ్ళు వాళ్ళది మాది రైతు ప్రభుత్వం అని చెప్పేటోళ్ళు కనీసం మాట్లాడడానికి కూడా కొద్దిగా ఆలోచన ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఏం చేయగలుగుతున్నారు చెప్పండి? పంట నష్టపరిహారం ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం విత్తనాలు, మందులు కూడా ఆర్బీకేల ద్వారా మొత్తం సప్లై చేసిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు మాది రైతు ప్రభుత్వం చెప్పుకుంటే రైతులు ఒకసారి ప్రజలలోకి రమ్మని చెప్పండి, మీదే రైతుల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది అనేది ప్రజలే నిర్ణయిస్తారు. అంటే ప్రకృతి వైపరీత్యాలను కూడా వైసీపీ దిగజారు రాజకీయాలకు వాడుకుంటుందంటే అట్లా కాదు. చంద్రబాబు నాయుడే చెప్తుంటే మేము మాట్లాడడం కదబ్బా, మొత్తం వచ్చిన వర్షాలు నిలబెట్టగలిగినాను, మొత్తం నేను ఆ వర్ణదేవుని గాను ఒక మాట్లాడి మొత్తం ఇవన్నీ కూడా మొత్తం ఫ్లడ్ అన్ని నిలబెట్టిన ఆయనే చెప్తాను. ఎప్పుడు మేమేమనుకుంటున్నాం చెప్పండి? మేము అదే అడుగుతున్నాం, చంద్రబాబు గారు మీరు ఒక్కసారి వరుణ్ దేవునితో మాట్లాడి మొత్తం అన్ని రాష్ట్రాలు దేశంలో ఎట్లన్నా పోనీలే, మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కదాంట్లో అయినా వానలు కురిపేమని మీరు వరుణ దేవుని అడగండి. మీకు అందరు కూడా మీ కంట్రోల్లో ఉన్నారు, మొత్తం అన్నీ నేనే కంట్రోల్ చేస్తాను, మీరే మాట్లాడుతున్నారు, మేము మాట్లాడడం లేదు. మీరు ఒకసారి
తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ మాట్లాడాల్సింది. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం మాటలు మాట్లాడినారో చెప్పండి. మొత్తం ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తాను నేనేం చెప్పింది ఆయనే. ఇప్పుడు అన్ని కంట్రోల్ ఆయన చేతులు ఉన్నప్పుడు అంత మహిమగల చంద్రబాబు నాయుడు గారు వరుణదేవునితో మాట్లాడి డైరెక్ట్గా మొత్తం వానలు కురిపిస్తే అంతకంటే ఏముంది, మనం అందరినీ వదిలిపెట్టి చంద్రబాబు నాయుడే గుర్తింపు వస్తుంది కదా, మాకేం అభ్యంతరం లేని పరిస్థితి కదా. ఎట్లా చూడాలి, మనకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఉంటే ఒకవైపు పోతిరెడ్డిపాడు, మరోవైపు హెచ్ఎన్ఎస్కి సంబంధించిన నీటి వాటాలు. ఈ కర్నూలు జిల్లా రైతుల గుండెలపై నుంచి నీళ్లు పోతా ఉన్నా, ఎందుకు చెమ్ముడు నీళ్లు వాడుకోలేని పరిస్థితి? అంటే ఒకటి మాత్రం చెప్పగలను, కర్నూలు జిల్లా రైతులు చేతగానోళ్ళు అని మాత్రం ఖచ్చితంగా మాట. వాళ్ళతో పాటు మేము కూడా చేతగానోళ్ళమే, వాళ్ళని రైతుల్లో ఒక్కనే మాట్లాడడానికి లేదు. మేము కూడా కళ్ళార నీళ్లు పోతుంటే కూడా రైతుల మోటార్లను పోలీసులు దౌర్జన్యంగా పెరుగుతనే కూడా మేము కూడా ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని అంటే మేము కూడా చేతగానోళ్ళ కిందని మేము కూడా జమ కట్టుకోవాల్సిందే. రైతులందరినీ కూడా కోరేది, మీ కడుపుకు మేము మమ్మల్ని వదిలిపెట్టండి, మీ కడుపు గాలి మీరు రోడ్డు మీదకి రండి, మీతో పాటు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. రైతు సోదరులన్న అదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లా మీ ఇళ్ళల్లో కూర్చొని ఎవడో వచ్చి మీకు న్యాయం చేశాడు అనుకుంటే అవుతుంది. రండి, ఉద్యమించండి. మన హక్కును మన రైటును మనం ఎటువంటి పరిస్థితుల్లో పోగొట్టుకోవడానికి మన కళ్ళార నీళ్ళు పోతున్నాయి, మనం ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిందే. రైట్, కుప్పానికి అనంతపురానికి నీళ్లు తీసుకుపోమని చెప్పాం, వద్దనే ప్రసక్తే లేదు. కాయకష్టం చేసుకోవాల్సిన రైతులు ఉద్యమాలు చేయలేని పరిస్థితి, మరి ఆ నాయకులకు అసమర్థత కారణం ఏంటి? ఇప్పుడు మీరే చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే ప్రకృతి వైఫల్యాలు కూడా రాజకీయాలలో వాడుకుంటున్నారని మీరే ఇప్పుడు చెప్తున్నారు. మీరే క్వశ్చన్ అని నేను చెప్పేటువంటి మాట కాదు, ఎమ్మెల్యే జైనాశ్వర్ రెడ్డి ఆ రకమైనటువంటి కామెంట్ చేసి. ఇప్పుడు వాళ్ళు మాట, ఇప్పుడు మేమనేది ఏముంది, ఇప్పుడు బాధ అనేది, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను ఏదన్నా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినాను అనుకో, నేను వైఎస్ఆర్సీపీ, నాకు తెలుగుదేశం మీద కోపంతో నేను ఏదో ఒకటి మాట్లాడుతున్నాను. మేము చాలా మీరే ఇప్పుడు చెప్పినారు మాది రైతుల ప్రభుత్వం అని వాళ్ళు చెప్తున్నారు, మీరెందుకు అట్లా మాట్లాడుతున్నారు. మేము కూడా చెప్తున్నాం, రైతులారా మీ ప్రభుత్వం అని వాళ్ళే చెప్తున్నారు. మీకు మంచి జరిగిందా చెడ్డ జరిగిందా? చెడ్డ జరిగితే రండి, మనం ఎవరైనా కానీ మనకు అన్యాయం జరిగితే నిలదీసి అడగకపోతే ఎవ్వరు కూడా మన అవసరాలను గుర్తించేవాడు ఉండడు. మనం ఇట్లనే ఉంటే బ్రహ్మాండంగా మేము చేస్తూనే ఉంటారు. మన కడుపు గాలి మనం తిరగబడితేనే తప్ప న్యాయం జరగదు. కాబట్టి రైతులను కూడా కోరేది ఏమంటే, మీరు ఉండే కాడికి మొత్తం మనం ఎవ్వరికి కూడా దూర ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోవడానికి అగెనెస్ట్ కాదు, కానీ ఈరోజు కుప్పం కానీ అనంతపురానికి నీళ్లు పోతే ఒక 10 రోజులు లేట్ అవుతాయి తప్ప మొత్తం అందరూ కూడా రైతులు కూడా వాళ్ళు కొద్దిగా వాడుకునే కాడికి వాడుకునే అని కూడా చాలా వరకు ఆ పశువులకు కానీ రైతులకు కానీ మొత్తం అంతా కూడా ఇబ్బంది లేని పరిస్థితి. అటువంటి రైతాంగం బాగుపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? రాయలసీమ రైతాంగం బాగుంటే, ఇప్పుడు మనం రాజకీయాలు మాట్లాడవద్దు, ఇంకా 2 సంవత్సరాల తర్వాత అప్పుడు ఏంది అనేది అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు తెలుగుదేశం నాయకులను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మోటార్లు బిగియండి, రాయలసీమ చాలా వరకు న్యాయం జరుగుతుంది. అది మీరు చేయలేకపోతేనే మాత్రం రాయలసీమ అన్యాయం అయిపోతుంది. మీరేదో జగన్మోహన్ రెడ్డికి పేరు వచ్చిందనే ఉద్దేశం ఆలోచన చేయకుండా మీరు మోటార్లు బిగిస్తే ఆ నీళ్లు రాయలసీమ ప్రాంతం వాడుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు లిఫ్ట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ఆ లిఫ్ట్ మనం కూడా పోతిరెడ్డిపాడు దగ్గర మనం బిగిచ్చేసే రాయలసీమ ఎత్తిపోతే మనం కూడా నీళ్లు కొట్టుకుంటాం. మనం కూడా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ వరకు వాటర్ కొట్టేస్తాం, మనకి ఇబ్బంది లేకుండా పరిస్థితి అయిపోతుంది. మనం కూడా చాలా వరకు అందరికీ ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది తప్ప మనం నీళ్లు పెట్టుకొని వాళ్ళందరూ కొట్టుకుంటుంటే మనం కళ్ళారు చూస్తే ఊరుకునేదానికన్నా మనం కూడా మోటార్లు బిగించి మనం నీళ్లు కొట్టుకుంటే రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. సూటిగా ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం? ఇవన్నీ కూడా మీడియాని పెట్టుకొని ఓవర్ పబ్లిసిటీ మానుకొని రైతులకు, పేద ప్రజలకు, లాస్ట్కు నోరు లేని జీవాలకు నీళ్లు ఇచ్చే విధంగా ఈ అంద్రీ నివా నుంచి కానీ లేకుంటే ఎస్ఆర్బీసీ నుంచి కానీ పంట కాలువలు మీరు కంటిన్యూగా నీళ్ళు ఇవ్వని మేము అడగడం లేదు. కనీసం
10 రోజులు నీళ్లు ఇడ్చండి. ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ నీళ్లు పడతాయో అక్కడ ఉండే కుంటలో కుంటలు చిన్న చిన్న నిండి భూగర్భ జలాలు పెరుగుతాయి. దాంతోపాటు రైతులకు కూడా కొద్దిగా ఆస్కారం ఉంటుంది. మీరు మళ్ళీ 20 రోజుల తర్వాత నీళ్ళు ఇడిస్తే రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇప్పుడు ఏం చేయలేకపోయినా కూడా కనీసం అందరి ఉండే రైతులు నీళ్లు కట్టుకునేటోళ్ళ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. గోర్కల్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు ఉండే ఎస్ఆర్బీసీకి నీళ్లు వదిలిపెట్టండి. ఆ రైతులకు న్యాయం జరుగుతుంది. చాలా వరకు మనం మూగ జీవాలకు కూడా వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అది చేయమని వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను. కుప్పం లాంటి ప్రాంతానికి నీళ్ళు తీసుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ మా జిల్లా రైతాంగ ఎదలపై నుంచి పోతున్నటువంటి నీరు చూస్తూ ఉంటే మాత్రం సహించేది లేదు. వాళ్ళు తప్పనిసరిగా వాడుకోవాలి, ఈ రైతాంగానికి ఉపయోగపడాలి. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాంభూపాల్ రెడ్డి చెప్పేటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.